కర్ణాటక రాజకీయాల్లో నవశకం ప్రారంభం కానుంది. సిద్ధరామయ్య రాజీనామాతో కర్ణాటక రాజకీయాల్లో డీకే శివకుమార్ టైం స్టార్ట్ అయింది. దీంతో డీకే కేబినెట్లో ఎవరెవరు ఉంటారన్నది ఆసక్తికరంగా మారింది. అలుపెరగని కాంగ్రెస్ శ్రామికుడిగా పేరున్న డీకే పాలన వర్గంలో మార్పులు ఉంటాయా? ఒకవేళ ఉంటే ఎవరెవరు ఉంటారు, ఎవరెవరు పోతారు అన్నది ఆసక్తికరంగా మారింది. ఇక సిద్ధరామయ్య కేబినెట్లో ఉన్న వారికి ప్రాధాన్యం ఇస్తారా, లేకపోతే తొలి నుంచి తనకు మద్దతుగా నిలుస్తూ వస్తున్న కొత్త వారికి అవకాశం ఇస్తారా అన్నది కన్నడ పాలిటిక్స్లో ఇంట్రెస్టింగ్గా మారింది. కొత్తగా సీఎంగా బాధ్యతలు చేపట్టే ఎవరైనా తన మంత్రివర్గంలో తనకు నచ్చినట్లుగా మార్పులు చేర్పులు చేసుకుంటారు. అయితే కాంగ్రెస్లో మాత్రం సీఎం నిర్ణయంతో పాటుగా అధిష్టానం అనుమతి కూడా తప్పనిసరి. దీంతో కొత్తగా సీఎం బాధ్యతలు చేపట్టనున్న డీకే వర్గంలో కొత్త వాళ్లు ఎంతమంది ఉంటారన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే సీఎం ప్రమాణ స్వీకారానికి ముహూర్తం కూడా ఫిక్స్ అయింది. దీంతో డీకే శివకుమార్ తన మంత్రివర్గ విస్తరణపై ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. కేబినెట్లో ఎంతమంది ఉంటారు, డిప్యూటీ సీఎంగా ఒకరే ఉంటారా, లేకపోతే ఇద్దరు ఉంటారా, కొత్త కేబినెట్లో పాత ముఖాలే ఉంటాయా, కొత్త వారికి అవకాశం ఇస్తారా అన్నది అక్కడి రాజకీయాలతో పాటు దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అవలంబించిన స్ట్రాటజీని మరోసారి ఫాలో అవుతుందా అన్నది ఇంట్రెస్టింగ్గా మారింది. ఇక కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో లాగానే సామాజిక సమీకరణాల ఆధారంగా బెర్తలిస్తారా అన్నది కూడా చూడాలి. ఇక కాస్త ఆలస్యంగా అయినా సరే ఎట్టకేలకు సీఎం పగ్గాలు చేపడుతున్న డీకే తన ముందున్న లక్ష్యాలను ఎదుర్కొంటారన్నది ఆసక్తికరంగా మారింది. సో మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, కర్ణాటకలో పాలిటిక్స్ హియరింగ్ అనేది జరిగిన తర్వాత డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకార తేదీ కూడా ఖరారవడం జరిగింది. ఈ జూన్ 3వ తేదీన ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దానికి సంబంధించి కూడా అన్ని రకాల ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. అయితే కర్ణాటకలో సిద్ధరామయ్య రాజీనామా తర్వాత జరుగుతున్న పరిణామాలంతా కూడా కొన్ని కీలకంగా మారినాయని చెప్పుకోవచ్చు. అసలు డీకే శివకుమార్ కేబినెట్ లో ఎవరెవరు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారు, ఆయనతో పాటు ఎంతమంది ప్రమాణ స్వీకారం ఉంటుంది అన్న దానిపైన కూడా ఇంకా ఒక స్పష్టత అయితే రాలేదు. కాంగ్రెస్ హైకమాండ్ దీనికి సంబంధించిన అంశంలో డీకే శివకుమార్ తో పాటు ఒక 10 మంది మంత్రుల వరకు కూడా ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు ఉన్నాయనేది మాత్రం చెప్తూ ఉన్నారు. మరి సిద్ధరామయ్య రాజీనామాతోటి రాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పులు జరుగుతాయనేది మాత్రం చెప్తూ ఉన్నారు. ఆయన స్థానంలో డీకే శివకుమార్ మరి ఏ విధంగా రాణిస్తారు, ఆయన కేబినెట్ లో ఎవరెవరిని మంత్రులుగా తీసుకుంటారన్న దానిపైన కూడా కొంత సస్పెన్స్ అయితే నెలకొంది. ఇప్పటికే ఇటు కాంగ్రెస్ అధిష్టానానికి ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకి కూడా కొంతమంది 7 మంది ఎమ్మెల్యేల వరకు కూడా వాళ్ళు తమకు మంత్రి పదవి ఇవ్వాలంటూ కూడా విజ్ఞప్తి పత్రాలను కూడా సమర్పించడం జరిగింది. మరి సీఎం పదవి దక్కిన తర్వాత కూడా ఆయన ముందు ఉన్న సవాల్ అనేది కూడా అంత ఈజీగా కనపడట్లేదు. సిద్ధరామయ్య రాజీనామా అనంతరం కర్ణాటక పాలిటిక్స్ నుంచి తప్పుకుంటారా, లేదంటే ఇటు కర్ణాటక పాలిటిక్స్ లోనే ఉంటూ మరి తనకు సంబంధించిన అంశం అంటే ఒక ముఖ్యమంత్రి పదవిని రాజీనామా చేసి వేరే వారికి ముఖ్యమంత్రిని ఇచ్చేందుకు ఆయన కొంత అయిష్టంగా ఉన్నప్పటికీ అధిష్టానం మేరకైతే ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది. మరి దీంతో మరి ఏ విధంగా ఉండబోతుంది, రానున్న 2 సంవత్సరాలు డీకే శివకుమార్ సమర్థవంతంగా పాలన చేసేందుకు ఆయన ఎంచుకునే టీము ఏంటి అన్న దానిపైన ప్రస్తుతం కొంత సస్పెన్స్ అయితే నెలకొంది. మరి ఈ రోజు రేపు వరకు మాత్రం ఈ యొక్క మంత్రివర్గ కూర్పుకు సంబంధించి కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. మనకు అందుతున్న సమాచారం వరకు 4 డిప్యూటీ సీఎంలను ఏర్పాటు చేసుకునే అవసరం ఆ విధంగా అయితే డీకే శివకుమార్ ముందుకు వెళ్తున్నాడు అనేది తెలుస్తుంది. 4 డిప్యూటీ సీఎంలలో సిద్ధరామయ్య కుమారుడు కూడా ఉంటారు అనేది కూడా చెప్తూ ఉన్నారు. మరి ఆ ఇతర కీలకమైన పోర్ట్ఫోలియోస్ కు సంబంధించిన అంశం పైన కూడా అధిష్టానం వద్ద అయితే చర్చ జరుగుతుంది. మరి కాంగ్రెస్ హైకమాండ్ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది, ఈ అంశంలో ఏం చేయబోతుంది అనేది కూడా ప్రస్తుతానికి సస్పెన్స్ అయినా రేపటి వరకు కూడా దీనిపైన ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. 3వ తేదీన డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారానికి సంబంధించి కార్యక్రమాలు ఒకవైపు జరుగుతున్నాయి, మరోవైపు మంత్రివర్గ కూర్పుకు సంబంధించి కూడా ఆయన హైకమాండ్ పెద్దలతో అయితే ఎప్పటికప్పుడు చర్చిస్తున్నారు. రానున్న రోజుల్లో ఏ సామాజిక వర్గం నుంచి కూడా నిరసన వినపడకుండా అందరికీ ఆమోదయోగ్యమైన వ్యక్తులను మంత్రులుగా తన కేబినెట్ లో తీసుకోవాలన్న వ్యూహంతో అయితే డీకే శివకుమార్ ఉన్నట్టు తెలుస్తోంది. గోపి, అయితే ఇప్పుడు మనం చూసాం ఆల్రెడీ సిద్ధరామయ్య అధిష్టాన పెద్దల్ని కలిశారు, ఖర్గేతో మాట్లాడారు. అంటే ఆయన సీఎం పదవి నుంచి దిగిపోయినప్పటికీ కూడా కేబినెట్ లో ఇప్పటి వరకు ఉన్నటువంటి ఆయన నియమించినటువంటి మంత్రులు కావచ్చు, లేదా ఆయనకి సంబంధించిన కొన్ని ప్రపోజల్స్ పెట్టినటువంటి నేపథ్యంలో ఇప్పుడు డీకే కూడా సేమ్ తన క్యాడర్ కి సంబంధించే ఏర్పాటు చేసుకోవాలి, తనతో పాటు కష్టపడిన వారు, తనతో పాటు మద్దతు ఇచ్చిన వారు కూడా ఉండాలని ఆయన కూడా అంతే దీనిగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తూ ఉన్నారు. మరి వీరిద్దరిలో పైచేయి ఎవరి అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఒకవేళ అంటే డీకే
కాకుండా సిద్ధరామయ్య వైపు ఎడ్జ్ వెళ్ళినట్లయితే డీకేకు ఇప్పుడు వాళ్ళతో కలిపి పరిపాలన చేయడం అనేది ఎంతవరకు సవాల్గా మారే అవకాశం ఉండొచ్చు? అయితే మనం ఇక్కడ ఒక రెండు అంశాలను గుర్తించవచ్చు. ఒకటి, సిద్ధరామయ్యకు సంబంధించిన వ్యవహారంలో హైకమాండ్ కొంత సానుకూలంగా ఆయనకు ఉన్నప్పటికీ డీకే శివకుమార్ కి పూర్తి స్థాయిలో ఆ నిర్ణయాధికారాలు అయితే ఇచ్చిందనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే 2023లో కాంగ్రెస్ ని అధికారంలోకి తీసుకురావడంలో ట్రబుల్ షూటర్ గా డీకే శివకుమార్ పేరైతే వినపడింది. అప్పట్లోనే ఆయన సీఎం అవుతారంటూ కూడా జోరుగా ప్రచారం సాగింది. అయితే ఆ పార్టీ హైకమాండ్ మాత్రం అప్పట్లో సిద్ధరామయ్యకు ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పచెప్తూ డీకే శివకుమార్ ని 2.5 సంవత్సరాల వరకు వేచి చూడాలి అంటూ కూడా అప్పుడు కొంత సమయాన్ని ఇచ్చింది. అయితే 89లో మొదటిసారి ఎమ్మెల్యే గెలిచినప్పటి నుంచి కూడా డీకే శివకుమార్ ఇటు రాజకీయాల్లో తనదైన ముద్ర వేస్తూ వచ్చాడు. మరి పార్టీ అధ్యక్ష పదవి, పిసిసి అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత ఇటు కాంగ్రెస్ లో అనేక వ్యవహారాల పైన కూడా డీకే తన ముద్ర అయితే వేయడం జరిగింది. మరి అటువంటి ఈ అంశంలో హైకమాండ్ ఆయన అత్యంత నమ్మకస్తుడిగా హైకమాండ్ కూడా ఉన్న నేపథ్యంలో సంక్షోభాలు ఏ రాష్ట్రంలో సంక్షోభాలు వచ్చినా ఇటు ఏదైతే ఫామ్ హౌస్ పాలిటిక్స్ అనేది ఇటు డీకే శివకుమార్ సమర్థవంతంగా జరిగింది. అలాంటి అంశాలలో ఎమ్మెల్యేలను కాపాడంలో ఆయన చాలా కీలకమైన పాత్ర పోషించాడు. రిసార్ట్ రాజకీయాలను కూడా నిర్వహించాడు. మరి ఈ నేపథ్యంలోనే హైకమాండ్ ఆయనకు పూర్తి స్వేచ్ఛనైతే ఇస్తుంది అనేది కూడా ఇటు ఏఐసిసి వర్గాలు చెప్తున్నారు. మరి దాంట్లో భాగంగానే ఆయన కోరుకున్న వ్యక్తుల్నే ఆయన కేబినెట్ లోకి వచ్చే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. అదే విధంగా అదే సమయంలో సిద్ధరామయ్యకు సంబంధించిన అంశాన్ని కూడా హైకమాండ్ చాలా సున్నితంగా అయితే పరిశీలిస్తుంది. రైట్ గోపి.